అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం నా పయనం ఎటువైపు పార్ట్ 2లో ఏం జరిగిందో చూద్దాం. ప్రశాంతంగా నిద్రపోయానే కానీ ఉదయాన్నే ఇంటి ముందు వినిపిస్తున్న గోలకి విసుగ్గా లేచాను. ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో పూరి గిడిసెని మిద్దె చేశాం. స్లాబ్ అయితే వెయ్యగలిగాం కానీ ఇంకా మొండి గోడలు వెక్కిరిస్తున్నాయి. కనీసం మిద్దెకి పిట్టగోడ కట్టలేదు. ఆఖరికి మెట్లు కూడా లేవు. రోజు రాత్రి నిచ్చెనెక్కి పైన పడుకోవడం, ఉదయం అలాగే దిగడం. ఆ గోలేంటా అని మెల్లగా నిచ్చెన దిగి వచ్చాను. సుబ్బిశెట్టి మా నాన్నని నిలదీసి కడిగేస్తున్నాడు. 2 నెలలుగా వడ్డీ ఇవ్వలేదని. ఎప్పుడూ లేదలా. పై సంపాదన కోసం నేను కరెంటు పనికి వెళ్తూ ఆ వచ్చిన దాన్ని వడ్డీకి జమ కడుతూ వచ్చా. కానీ 2 నెలలుగా నాన్న ఆరోగ్యం అంత బాగోలేకపోవడంతో ఆసుపత్రికి ఖర్చయ్యింది. ఇది విషయం అని చెప్తే ఎవరు వింటారు? ఎవరి గోల వారిదే. అరిచినంతసేపు అరిచి వెళ్ళాడు శెట్టి. ఇలా జరగడం ఊరిలో మామూలే. చేతిలో డబ్బు ఉన్నవాడిదే రాజ్యమని ఏం మాట్లాడినా నోరు మూసుకొని ఉండాలి, తప్పదు. కానీ ఎందుకో నాన్న చాలా దిగులుగా అయిపోయాడప్పటి నుండి. వారం రోజుల బట్టి సరిగ్గా తిండి తినక చిక్కి సాగమయ్యాడు. ఏంటి నాన్న, ఇప్పుడేమైంది? వడ్డీనే కదా, నేనెలాగోలా కట్టేస్తాలే సర్ది చెప్పబోయాను. ఎలారా అయ్యా? ఆ శెట్టి పీకల మీద కూర్చున్నాడు. మాసంలోనే కట్టకపోతే పొలం జప్తు చేసేస్తానంటున్నాడు. అలా ఎలా చేస్తాడు? 2 నెలలు కట్టనంత మాత్రాన పొలం మీదికి వస్తాడా? నువ్వు భయపడకు. ఊరిలో ఎవరూ దీన్ని సమర్థించరు, ఒప్పుకోరు. ఒప్పుకోక ఏం చేస్తారా? శెట్టికి భయపడిని వాళ్ళు ఉండారా ఈ ఊళ్ళో? అయ్యా, నే నోటి చెప్తా చేసేస్తావా? చెప్పు నాన్న. నువ్వు పట్నం పో అయ్యా. ఆడ నీకు తెలిసిన పని చేసుకో. ఈడ్నే ఉంటే ఇట్టాగే ఉండిపోతావు. మమ్మల్ని ఇడిసేయ్. నా వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి స్టోరీ చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలా మీరు ఒక లైక్ చేసి కామెంట్ చేయడం వలన ఇలాంటి మంచి వీడియోస్ చేయాలన్న ఉత్సాహం పెరుగుతుంది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పరా అయ్యా, పోతావా? ఏంటి నాన్న అలా అంటావు? మిమ్మల్ని వదిలేయాలా? మతుండే మాట్లాడుతున్నావా? అక్కడికి వెళ్ళి నేనేం చేస్తా? నేను పోను. నా మాట వినరా అయ్యా? మా బతుకులు ఇంతే. కనీసం నువ్వన్నా బాగుపడు. లేదు నాన్న, నేను పోను. ఈ విషయం ఇక్కడితో వదిలేయ్. అలా ఎన్నిసార్లు అడిగినా వెళ్ళనని పంతం పట్టాను. ఇంకో వారం గడిస్తే పంట చేతికొస్తుంది. శెట్టి అప్పు వడ్డీతో కలిపి సగమన్నా జమ చెయ్యగలను అనుకుని గుండెల నిండా ఆత్మవిశ్వాసం నింపుకుంటే వడగండ్లు నా గుండెల్లో కడకండ్లను మిగిల్చాయి. అసలు కాదు కదా, కనీసం వడ్డీలో పావు వంతు కూడా జమ చెయ్యలేకపోయాను. పాతది కట్టందే కొత్తది ఇచ్చే ప్రసక్తే లేదని భీష్మించుకొని కూర్చున్నాడు శెట్టి. దాంతో మళ్ళీ మా నాన్న పాత పాటే పాడడం మొదలుపెట్టాడు. మా నాన్న ఆరాటం ముందు నా పంతం ఓడిపోయింది. ఒప్పుకోక తప్పలేదు నాకు. సంతోషంరా అయ్యా, నువ్వు చక్కగా ఉండాలా. ఇక్కడ వివరం విడిసేయ్. నువ్వు బాగుండాడా? నాన్న ఆనందపడుతున్నాడు. ఎవరైనా బిడ్డని పంపించి వాడు తెచ్చే డబ్బుతో అప్పు తీర్చుకుందామనుకుంటారు. కానీ వీళ్ళు సంపాదన లేకుండా ఇక్కడే ఉంటే రేపు నా భవిష్యత్తు ఏమవుతుందో, ఎవరైనా నాకు పిల్లనిస్తారా అని భయపడుతున్నారు. వాళ్ళు నా గురించి ఇంత ఆలోచిస్తుంటే మరి నేను ఆలోచించాలి కదా. అందుకే సిటీకి వెళ్ళమంటావా? వెళ్తాను, కానీ మిమ్మల్ని వదిలేసి కాదు. శెట్టి అప్పు తీరే వరకు ఉండి వచ్చేస్తాను. కానీ నాకు మాటి, మన పొలం ఎప్పుడూ పచ్చగా కలకలలాడుతూ ఉండాలి. నేను పంపే పైకంలో సగం శెట్టికిస్తూ మిగిలింది పంట మీద పెడతా అంటే నే పోతా అని గట్టిగా చెప్తే సరే అని ఒప్పుకున్నాడు నాన్న. అలా నేను సిటీకి వచ్చాను. నాకు తెలిసింది కరెంటు పని. అదే ఇప్పించాడు బాబాయ్. 5,000 జీతమని ఎలా ఉపయోగించాలని అప్పుడే ప్రణాళికలు వేసేసుకున్నా. రేపటి నుండి నా జీవితం కొత్తగా మారబోతోంది. ఎక్కడ ఉన్నవాడిని ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇంకెక్కడికి పోతానో తెలీదు.
నాకంటూ ఒక లక్ష్యం ఉంటే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ముందుకు వెళ్ళే తెగింపు ఉంటుంది. గమ్యం తెలియని ప్రయాణం ఎప్పటికైనా చెప్పగానే సాగుతుంది. అందుకే ఒక లక్ష్యం పెట్టుకున్న. శెట్టి అప్పు తీర్చి నాన్నకు మెరుగైన వైద్యం చేయించి ఆయన చెయ్యి బాగయ్యేలా చెయ్యాలి. ఒకసారి అమ్మకు కూడా అన్ని టెస్టులు చేయించాలి. ఇవన్నీ అయిన తర్వాత ఫోన్ కొనుక్కోవాలి. ఇలా ఆలోచిస్తూనే నిద్రపోయాను. రాత్రెప్పటికో నిద్రపోవటంతో ఊళ్ళో 5 గంటలకు నిద్రలేచే నేను సింధు వచ్చి లేపే వరకు లేవలేకపోయాను. ఏంటన్నయ్యా నిద్ర లేవకుండా? నాకు టీ ఇచ్చి నా పక్క మడుస్తోంది. సరిగ్గా నిద్ర పట్టలేదురా అంటూ టీ తాగుతూ చుట్టూ చూస్తూ ఉన్నాను. నాన్నిప్పటికే 2 సార్లు అడిగారు, త్వరగా రెడీ అయ్యి షాప్కి వెళ్ళు, లేకపోతే అంతే సంగతులని గ్లాస్ తీసుకుని కిందికి వెళ్ళిపోయింది. గబగబా రెడీ అయ్యి షాప్కి బయలుదేరుతూ ఉంటే పిలిచాడు బాబాయ్. రే ఇందా, అక్కడే పక్కన ఓ కేఫ్ ఉంది, మధ్యాహ్నం తినేసేయ్ అని డబ్బిచ్చాడు. బయట ఎందుకండి, నేను క్యారీ కట్టిస్తాను వాడికంటూ వచ్చిన పిన్నీని వారించాడు బాబాయ్. చల్లారిపోయిన అన్నమేం తింటాడులే, ఆ కేఫ్లో ఫుడ్ బాగుంటుంది, చవక కూడా అని నా జేబులో డబ్బు పెట్టి సింధుని తీసుకుని వెళ్ళిపోయాడు బాబాయ్ అక్కడి నుండి. ఎంత అయిన వాళ్ళైనా చొరవగా కొన్ని అడగలేం, అందులో ముఖ్యమైనది డబ్బు. నా ఇబ్బందిని కూడా గుర్తించిన బాబాయ్ మీద గౌరవం ఇంకా పెరిగింది. ఇంటి నుండి షాప్కి వెళ్ళాలంటే బస్ ఎక్కాల్సిందే. బాబాయ్ చెప్పిన బస్ నెంబర్ గుర్తు పెట్టుకుని బస్ స్టాప్లో నా నిరీక్షణ మొదలుపెట్టాను. నాతో పాటు అక్కడ చాలామంది ఉన్నారు. ఇందులో ఒక అమ్మాయి స్కూటీ మీద ఒక చిన్న పాపతో వచ్చింది. ఆ పాప చాలా ముద్దుగా ఉంది. కానీ ఆ అమ్మాయి మాత్రం కనిపించడం లేదు. కారణం తను బుర్కాలో ఉంది. మరి అమ్మాయిలని చొంగ కార్చుకుంటూ చూసే అలవాటు నాకు లేదు కాబట్టి నేను ఆ అమ్మాయిని కాదు. బస్సు ఎంతకీ రాకపోవటంతో ఆ పాపని చూస్తూ కూర్చున్నా. ఆ అమ్మాయి ఫోన్ చూస్తూ ఎక్కడ కూర్చోడానికి ప్లేస్ లేక వచ్చి నా పక్కన కూర్చుని పాపని ఒళ్ళో పెట్టుకుంది. నేను ఆ పాపతో మాటలు కలిపాను. తన గురించి అడుగుతూ మధ్యలో ఆ అమ్మాయి ఫోన్ చూస్తూ ఉన్నాను. సభ్యత కాదు అని తెలిసినా అది ఆ అమ్మాయి గమనించినట్టు ఉంది. చిరాగ్గా చూసింది నా వంక. ఆ చూపుతో నా మీద నాకే అసహ్యం వేసింది. అక్కడి నుండి లేచి బస్ కోసం చూస్తూ నిల్చున్నాను. ఛా, ఏంటిలా ప్రవర్తిస్తున్నా? మరి నాకు ఫోన్ పిచ్చి బాగా పట్టినట్టుంది. ముందు చెయ్యాల్సిన పని మీద శ్రద్ధ పెట్టాలి. అంతకన్నా ముందు ఆ అమ్మాయికి సారీ చెప్పాలని వెనక్కి తిరిగి చూస్తే ఆ పాపని స్కూల్ బస్ ఎక్కించి ఆ అమ్మాయి స్కూటీలో వెళ్ళిపోతూ కనిపించింది. చేసింది చిన్న తప్పే అయినా క్షమించమని అడగలేకపోయానే అనే ఎక్కువ బాధపడ్డాను. నా బస్సు వస్తే ఎక్కి వర్క్ షాప్కి చేరుకున్నాను. అక్కడ చందు, గిరి, రాజు అని ముందు నుండి పనిచేస్తున్న వాళ్ళున్నారు. చందు, గిరి నా ఈడు వాళ్ళే. రాజు అన్న నాకన్నా 5 ఏళ్ళు పెద్దవాడు, పనివంతుడు కూడా. సేతు నా బాధ్యత రాజు అన్నకి అప్పగించాడు. తను చేసి ప్రతి పని నన్ను పక్కన పెట్టుకుని చేసేవాడన్న. రాజన్నతో త్వరగా కలిసిపోయాను. పనిలో మెలకువలు చాలా త్వరగా తెలుసుకుంటూ కష్టపడుతున్నా అని నా మీద అభిమానం చూపేవాడు అన్న కూడా. బయట సర్వీసులకు వెళ్ళినా నన్నే అసిస్టెంట్గా తీసుకెళ్లేవాడు. దాంతో చాలా తక్కువ సమయంలోనే సొంతంగా దేన్నైనా బాగు చేసే నేర్పరితనం వచ్చింది నాకు. రోజులు చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా గడిచిపోతున్నాయి. ఇంట్లో సింధుతో సరదాగా గడుపుతూ, పనిలో శ్రద్ధ చూపుతూ, సేతు దగ్గర కూడా మంచి మార్కులు కొట్టేశాను. ఇంటికి కావాల్సిన సరుకులు తెస్తూ నా బాధ్యత తీర్చుకుంటున్నాను. ఊరిలో అమ్మ వాళ్ళకి డబ్బు పంపుతూ అప్పు తీర్చే పని కూడా మొదలుపెట్టాను. కొంత పైకం బ్యాంకులో వేస్తూ కూడబెడుతూ ఉన్నాను. సింధు ప్రతి సెలవులకు వాళ్ళ బాబాయ్ ఊరు విజయవాడ వెళ్తుంది. లేదా అక్కడి నుండి బాబాయ్ వాళ్ళ తమ్ముడి కొడుకు అనిల్ వస్తాడు. ఈసారి సింధుని విజయవాడ వెళ్ళింది. దాంతో నేను చాలా స్తుబ్బతగా అయిపోయానింట్లో. ఎక్కువ సమయం షాప్లోనే గడిపేస్తున్నా. అలా ఒకరోజు హోరున గాలి, ఆకాశం మేఘామృతమయ్యింది. ఏ క్షణానైనా వర్షం మొదలవ్వచ్చు.
షాప్లో చందు, గిరి ఇద్దరూ లేరు. ఏదో పని ఉంటే చూసుకుంటూ ఉన్నాను. పనిలో ఉంటే నన్ను నేనే మర్చిపోయే నేను ఒక అమ్మాయి షాప్లోకి రావడం, టేబుల్ డ్రా తెరవడం కూడా గమనించలేదు. సడన్గా ఎక్కడో ట్రాన్స్ఫార్మర్ పేలిన శబ్దం. ఉలిక్కి పడ్డాను. వెంటనే ఫ్యాన్ ఆగిపోవడంతో కరెంటు పోయిందేమోలే అనుకున్నాను. అయినా నా పని మాత్రం ఆపలేదు. చిరు చెమట్లు పోస్తుంటే నుదుటి నుండి కారుతున్న చెమట తుడుచుకుంటూ టేబుల్ వైపు చూసి షాక్ అయ్యాను. బుర్కాలో ఉన్న ఒక అమ్మాయి టేబుల్ మీద ఏదో పుస్తకాలు పెట్టుకొని రాస్తోంది. అసలెవరి అమ్మాయి? ఎప్పుడొచ్చింది? నేను గమనించనే లేదే. అయినా అంత ఇదిగా సేతు సార్ చైర్లో కూర్చుంది. ఎవరో ఏంటో ముందు కనుక్కోవాలి అనుకుని తన దగ్గరికి వెళ్ళాను. మేడం, ఎవరు మీరు? నా ప్రశ్నకి తన నుండి ఎలాంటి సమాధానం రాలేదు. కాసేపటికి తల ఎత్తి నన్ను చూసి మళ్ళీ పనిలో పడింది. ఆ చూపుకు అర్థం నీకెందుకు అన్నట్టు కొంచెం కోపంగా ఉంది. కానీ ఆ కళ్ళు మాత్రం నేనిదివరకే చూశాను. ఎక్కడ చూశానబ్బా అని ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోయా. పక్కనున్న కేఫ్ నుండి రోజు ఉదయం సాయంత్రం చీకటి పడిన తర్వాత టీ వస్తుంది మా షాప్కి. ఆ కుర్రాడు వచ్చి పిలిస్తే ఈ లోకంలోకి వచ్చాను. నాకు టీ ఇచ్చి ఆ అమ్మాయి ముందు ఇంకో గ్లాస్ పెట్టి చక్కగా పోయాడు వాడు. అప్పుడు కొంచెం అర్థమయ్యింది ఈ అమ్మాయికి సేతుకి బంధుత్వం ఉందని. తను అక్కడి రికార్డ్ బుక్కులు చూస్తోంది. తన ఫోన్లో ఏదో లెక్కలు వేస్తోంది. పక్కన ఉన్న క్యాల్కులేటర్ వాడకుండా. కాసేపటికి కేఫ్ కుర్రాడు మళ్ళీ వచ్చాడు ఖాళీ గ్లాసులు తీసుకెళ్ళటానికి. రే ఇటు రారా పిలిచావాన్ని. ఏంటన్నా? ఎవర్రా ఆ అమ్మాయి? ఆ అక్క సేతు సార్కి చుట్టం, వరసకి కూతురు, బాబాయ్ అని పిలుస్తుంది. ఎప్పుడైనా వచ్చి షాప్లో లెక్కలు అవి చూసి తేడా వస్తే చెప్తుంది సేతు సార్కి. రే కూతురు వరస అంటున్నావు, ఆ అమ్మాయేమో బుర్కాలో ఉంది. మన సేతు సార్ హిందూ కదరా? హా నిజమే. నాకు ఈ డౌట్ చాలాసార్లు వచ్చింది, కానీ ఎవరిని అడగలేదు. నువ్వు తెలుసుకుని నాకు చెప్పు అని పోయాడు వాడు కూడా. మనకి ఒక డౌట్ అంటూ రాకూడదు. వస్తే అలా వదిలేసి ఉండలేను. తెలుసుకునే వరకు నిద్ర పట్టదింకా. కానీ ఎలా తెలుసుకోవాలి? రాజన్నని అడగాలి. వచ్చే వరకు వెయిట్ చేద్దామని పని చేసుకుంటూనే మధ్యలో ఆ అమ్మాయిని గమనిస్తూ ఉన్నాను. కాసేపటికి కరెంట్ వచ్చింది. ఆ అమ్మాయి ఫోన్ వస్తే మాట్లాడి ఒక బుక్కు చేతిలో పట్టుకుని ర్యాక్ దగ్గరికి వచ్చి మొన్న కొత్తగా తెచ్చిన కొన్ని స్పేర్ పార్ట్స్ని చూస్తూ లెక్క పెట్టి బుక్లో రాసుకొని టేబుల్ మీద ఉన్న కంప్యూటర్ సిస్టమ్ని ఆన్ చేసింది. చాలాసేపు దాని ముందు గడిపిన తర్వాత దాన్ని ఆపేసి బ్యాగ్ ఎత్తుకుంది బయలుదేరదామని కాబోలు. అంతసేపు గాలితో హోరెత్తించి వెంటనే వర్షం మొదలయ్యింది. ఉసూరుమంటూ మళ్ళీ కూర్చుంది. దట్టమైన మబ్బుల వలన మధ్యాహ్నం 3 గంటలకు చీకటిగా ఉంది. ఎంతకీ వర్షం తగ్గడం లేదు. వర్షానికి గాలి కూడా తోడవటంతో కరెంటు పోయింది. నేను ఛార్జబుల్ లైట్ ఆన్ చేసి టేబుల్ మీద పెట్టాను. చీకట్లో ఏం పని చేస్తామని నేను కామ్గా కూర్చున్నా. టేబుల్ మీద ఉన్న లైట్ వెలుగు నేరుగా ఆ అమ్మాయి మొహం మీద పడుతోంది. ఆమె తదేకంగా స్లాబ్ మీద నుండి పడుతున్న వాన నీటినే చూస్తూ ఉంది. అలా చూస్తున్న తను ఆనందంగా నవ్వుతోంది. అది ఆమె కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తోంది. పైకి లేచి ఆ నీటి దారల కింద చెయ్యి పెట్టి పైకి కిందకి చెయ్యి ఆడిస్తూ ఆడుకుంటోంది. చిన్నపిల్లల కేరింతలు కొడుతున్నట్టు దోసిట్లో నీటిని పట్టుకొని పైకి ఎగరేసింది. అవి ఆమె మొహాన్ని తడిపేశాయి. కానీ ఆమె వేసుకున్న ముసుగు మాత్రం తీయలేదు. తను ఉధృతంగా కురుస్తున్న వాన గంటకి కానీ తన జోరు తగ్గించుకోలేదు. అంతసేపు తను అలా ఆడుకుంటూనే ఉంది. గంట తర్వాత తన హ్యాండ్ బ్యాగ్లో నుండి కర్చీఫ్ తీసుకొని మొహం తుడుచుకుంది. నాకు అటువైపు తిరిగి ఉండటంతో తన మొహం కనిపించలేదు. టేబుల్ డ్రాలో ఉన్న గొడుగు తీసుకొని బ్యాగ్ భుజానికి తగిలించుకుంది. గొడుగు తెరుస్తూ ముందున్న మెట్లు దిగుతున్న ఆమె చెమ్మ వల్ల జారి పడబోయింది. 5 అడుగుల దూరంలో ఉన్న నేను
ఆమెని ఎలా చేరుకున్నానో, ఎలా పడకుండా చెయ్యి పట్టుకున్నానో నాకే అర్థం కాలేదు. మెట్ల కొసలో ఉన్న తనని గట్టిగా పట్టుకొని లాగాను. నేను పై మెట్టు మీద ఉండటంతో ఆమె తల బలంగా నా ఛాతీని తాకింది. పడబోయానన్న భయం తనలో ఎంత ఉందో అంత కంగారు నాకు కలిగింది. కలగదా మరి, ఓనర్ గారి చుట్టం, ఇక్కడే ఉండి తనని ఎందుకు కాపాడలేకపోయావని తిడితే పడాల్సింది నేనే కదా. అలా భయంతోనే తల ఎత్తి నన్ను చూసింది తను. అప్పుడు గుర్తొచ్చింది నాకు, ఆ కళ్ళని ఎక్కడ చూశానో. కొన్ని రోజుల క్రితం బస్టాండ్లో చూశాను. ఆ రోజు ఆ కళ్ళు నన్ను చిరాగ్గా చూశాయి, ఇందాక కోపంగా. కానీ ఇప్పుడు ఆ కళ్ళల్లో ఏదో మార్పు. అదేంటో నాకు అర్థం కాలేదు. ఎందుకో భయమేసింది. చటుక్కున ఆమె చెయ్యి వదిలి దూరం జరిగాను. ఆమె అలాగే నన్నే చూస్తూ నిల్చుంది. వాన తుంపర్లు ఆమెను తడిపేస్తున్నా పట్టించుకోవడం లేదు. కాసేపు చూసి గొడుగు విప్పి మెట్లు దిగుతూ థ్యాంక్స్ అని గట్టిగా చెప్పి చకచకా వెళ్తున్న తననే చూస్తూ ఉండిపోయాను. చూస్తుండగానే నేను వచ్చి 2 నెలలు గడిచిపోయాయి. ఈ 2 నెలల్లో నా ఖర్చులకు పోను ఇంటికి చాలా డబ్బు పంపించగలిగాను. నేను దుబారా మనిషిని కాదు. ఏది ఎంతవరకు ముఖ్యమో అంతవరకే ఖర్చు పెడతాను. సింధు కాలేజ్ రీఓపెన్కి ఇంకా 10 రోజులు ఉందనగా ఊరి నుండి వచ్చేసింది. తనతో బాబాయ్ తమ్ముడు కొడుకు అనిల్ కూడా వచ్చాడు. ఇక్కడే ఒక కార్ బైక్ షోరూంలో జాబ్ వస్తే చేరటానికి వచ్చాడు. బయట రూమ్ తీసుకుంటా అంటే వద్దని ఇక్కడే ఇంట్లోనే ఉండమని ఆర్డర్ వేశాడు బాబాయ్ అనిల్ని. అనిల్ నాకు పరిచయమే కానీ అంత చెలిమి లేదు. వచ్చిన 10 రోజుల్లోనే నాకు చాలా దగ్గరైపోయాడు. అంత త్వరగా నేనెవరితో కలవలేను. కానీ అనిల్ నన్ను తనతో కలిపేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం వంటగా వెళ్ళడం రావటం తన పుణ్యమా అని సంవత్సరానికి ఒక సినిమా చూసే నేను ఇప్పుడు 10 రోజులకో సినిమా చూస్తున్నా. డబ్బులు ఖర్చయిపోతాయనే దిగులు లేకుండా ప్రతి చోట తనే పెట్టేవాడు. నాకు తన ఫోన్ ఎలా ఆపరేట్ చెయ్యాలో నేర్పించాడు. తన దగ్గర ఉన్న పాత ఫోన్ నాకిచ్చి వాడుకోమని చెప్పాడు. రుణపడిపోతున్నానేమో అని డబ్బివ్వపోతే తిట్టి వారించాడు. అనిల్ నన్ను చాలా మార్చేశాడు. తను వేసుకునేలాంటి బట్టలు కొనిపించాడు. నాతో నేనెంతలా మారిపోయా అంటే అప్పుడప్పుడు నా మాటల మధ్యలో ఇంగ్లీష్ వస్తోంది. నాకు తెలియకుండానే అది చాలా స్పష్టంగా పలకగలుగుతున్నా నా పదాలను. సింధుకి కాలేజ్ తెరిచారు. అనిల్ జాబ్కి వెళ్తున్నాడు. నేను నా పనిలో బిజీగా ఉంటున్నా. ఒకరోజు షాప్లో ఉన్న నాకు కాల్ చేశాడనిల్. చెప్పరా రేయ్, ఎంతసేపు షాప్లోనే ఉండిపోతావా? కొంచెం మాతోనూ టైం స్పెండ్ చేయబే. పనిలో ఉన్నా అనిల్. మళ్ళీ చేస్తా అని వాడి మాట వినకుండా కాల్ కట్ చేశాను. మళ్ళీ చేశాడు కానీ నేనెత్తలేదు. నాకు పనే ముఖ్యం. పనిలో పడితే అది పూర్తయ్యేదాకా వదలను. అనిల్ చేసి విసుగొచ్చిందేమో చాలాసేపు వేయలేదు. నా పని పూర్తయ్యి అనిల్కి కాల్ చేశాను. ఇప్పుడు వాడెత్తలేదు. నా మీద రివెంజ్ కాబోలు. నవ్వుకుంటూ సారీ అని మెసేజ్ పెట్టి ఇంటికి వెళ్దామని షర్టు మార్చుకుంటూ ఉంటే సింధు నుండి ఫోన్. చెప్పు సింధు, నువ్వు అర్జెంట్గా మా కాలేజ్ దగ్గర ఉన్న కేఫ్కి రా అని కట్ చేసింది. ఏంటో అంత అర్జెంట్ అనుకుంటూ బయటికొచ్చి షేర్ ఆటో పట్టుకుని సింధు చెప్పిన కేఫ్ ముందు దిగాను. వచ్చావా? ఏంటి లేట్? బయటే కడిగేస్తోంది సింధు. ఏంటి అంత ఫైర్ మీద ఉన్నావు? ఏమైంది? ఏం లేదురా అని నన్ను లోపలికి లాక్కెళ్ళింది. అనిల్ ఒక టేబుల్ దగ్గర ఉన్నాడు. వాడి పక్కన ఎదురుగా 2 అమ్మాయిలు కూర్చొని ఉన్నారు. సింధు నేరుగా ఆ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి ఆగింది. నన్ను చూసిన అనిల్, వచ్చారా సార్, ఇప్పటికి తీరిక దొరికిందా మీకు అన్నాడు వెటకారంగా. ఆపరా అంటూ వాడి పక్కన కూర్చుంటూ ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి స్టన్ అయ్యాను. ఒక క్షణం మైండ్ బ్లాక్ అయినట్టు అనిపించింది. నోటి నుండి మాట రాలేదు. పక్కన అనిల్, సింధు ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయి ఎదురుగా ఉన్న అమ్మాయిని చూస్తూ ఉండిపోయాను. కేఫ్లో కూర్చున్న అమ్మాయి సీనుకి ముందే తెలుసా? ఒకవేళ తెలిసింటే వీరిద్దరి మధ్య ఉన్న సంబంధమేమిటి?
అసలు ఏం జరగబోతోంది ఇవన్నీ మనం పార్ట్ 3లో చూద్దాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.